టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రి నారా లోకేష్ క్రమంగా పట్టు పెంచుకుంటున్నారు. విపక్షంలో ఉండగా యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన ఆయన తన పార్టీ కేడర్లో పూర్తిగా పట్టు సాధించగలిగారు. ఇప్పుడు ఇతరుల్లో కూడా తన మార్కు చూపించాలనేటువంటి తపనతో సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఒక్కొక్క అడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. క్రమంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చే మహానాడులో నారా లోకేష్ని ఎన్నుకునే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం సాగుతుంది. ఈ సమయంలోనే తన సొంత ఇంటిలోని వ్యవహారాన్ని కూడా చక్కదిద్దాలనేటువంటి ఆలోచనకి నారా లోకేష్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఎవరు అనేటువంటి ప్రశ్న చాలా కాలంగా ఉంది. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ అంత సమర్థుడు కాదు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపించింది. నారా లోకేష్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీని పరిరక్షించగలరు అన్న వాదన కూడా వినిపించింది. జూనియర్ ఎన్టీఆర్కే టీడీపీ పగ్గాలు అప్పగించాలి అనేటువంటి వాళ్ళు కూడా బయలుదేరారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత పూర్తిగా నారా లోకేష్ అనేటువంటి రీతిలో పరిణామాలు సాగుతున్నాయి. క్రమంగా నారా లోకేష్ కూడా దానికి తగ్గట్టుగా తన వ్యక్తిగత స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ పార్టీలో పట్టు సాధించేదానికి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా క్రియాశీలకంగా మారుతూ పూర్తిగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత లోకేష్ అనేటువంటి అభిప్రాయాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా తుడిచివేయాలనేటువంటి ప్రయత్నానికి ఆయన వస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. వాస్తవానికి నారా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తిగత చరిష్మా రీత్యా ఏ రకంగా పోల్చినా ఎన్టీఆర్తో నారా లోకేష్ ఏ మాత్రం సరితూగరనే చెప్పొచ్చు. పబ్లిక్ మీటింగుల్లో ఉపన్యాసాలు కావచ్చు, లేకుంటే హీరోగా ఉన్నటువంటి ఇమేజ్ రీత్యా కావచ్చు, అనేక కారణాలతో జూనియర్ ఎన్టీఆర్కి పలు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు కొడుకుగా నారా లోకేష్ ఇప్పుడు పార్టీని తన సొంతం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ని కూడా దూరం చేసుకోకూడదు అనేటువంటి ఆలోచనకి నారా లోకేష్ వచ్చారా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కనీసం జూనియర్ ఎన్టీఆర్ దూరమైన ఆయన అభిమానులు మాత్రం పార్టీకి వ్యతిరేకం కాకుండా చూసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో లోకేష్ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో నారా లోకేష్ నేరుగా పబ్లిక్లోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ పట్టుకుని అభిమానులు కనిపించారు. ఇది ఎన్టీఆర్ అభిమానుల్ని చాలా సంతృప్తిపరిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఈగోని సాటిస్ఫై చేసింది. ఎన్టీఆర్ వర్సెస్ నారా లోకేష్ అన్న చందాన సాగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో నేరుగా ఎన్టీఆర్ పిక్కు పట్టుకుని నారా లోకేష్ ప్రచారం చేసినటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమ ఈగో సాటిస్ఫై అవుతుంది అని భావిస్తున్నారు. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ తీరు ఎట్లా ఉన్నప్పటికీ కూడా తొలుత ఆయన అభిమానులని దూరం చేసుకోకూడదు అని లోకేష్ సంకల్పించినట్టుగా కనిపిస్తుంది. ఆయన అభిమానుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని తగ్గించాలి అని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకుని అభిమానుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేసిన వ్యవహారం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితితో, ఇలాంటి వ్యవహారాలతో నారా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్యన ఉన్నటువంటి విభేదాలు సన్నగిల్లిపోతాయా? వారిద్దరి మధ్య ఉన్నటువంటి దూరం తగ్గిపోతుందా? వారిద్దరికీ ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయా అంటే అదంత సులువైనటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు పక్కన పెడుతూ వచ్చారు. చివరికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనేక మందిని ఆహ్వానించినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం విస్మరించారు. జూనియర్ ఎన్టీఆర్తో పాటు హరికృష్ణ కుటుంబీకులు ఎవరిని కూడా ఆహ్వానించిన దాఖలాలు లేవు. ఇలాంటి అనేక పరిణామాలు వాళ్ళ మధ్య సాగినటువంటి తరుణంలో వాటన్నిటినీ మర్చిపోయి నారా లోకేష్ నాయకత్వానికి జై కొట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతారా? తన అభిమానులు కొందరు సంతృప్తి చెందినప్పటికీ లోకేష్ తీరుతో జూనియర్ ఎన్టీఆర్ కూడా సాటిస్ఫై అయిపోతారా? లోకేష్కి ఎన్టీఆర్ కూడా సై అనేటువంటి రీతిలో సంకేతాలు ఇచ్చేస్తారా? ఇది ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా పొలిటికల్ ఆలోచన ఉంది అన్నది నిస్సందేహం. తన తాత వారసత్వాన్ని అందుకొని సినిమా రంగంలో ఏదైతే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరగలిగినటువంటి ఎన్టీఆర్ అదే రీతిలో రాజకీయాల్లో కూడా తాత పేరుని
తను సొంతంగా పెట్టుకున్నందుకు అదే పేరుతో ముందంజ వెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితమే 2009 ఎన్నికల్లో ఆయన బహిరంగ ప్రచారం నిర్వహించడం ద్వారా అలాంటి సంకేతాలు ఇచ్చేశారు. భవిష్యత్తులో మళ్ళీ ఆయన అదే రీతిలో తెర మీదకి వచ్చేదానికి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించి, నారా లోకేష్కి అనుగుణంగా వ్యవహరించి, నారా లోకేష్ సారథ్యంలో పనిచేయడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధపడేదానికి అవకాశం చాలా నామమాత్రం. మరి ఈ పరిస్థితుల్లో లోకేష్ ప్రయత్నాలు ఎంతవరకు నెరవేరుతాయి, జూనియర్ ఎన్టీఆర్ ఏ మేరకు లోకేష్ తీరుని, లోకేష్ వ్యవహారాన్ని, లోకేష్ నాయకత్వాన్ని అంగీకరిస్తారు చూద్దాం మరి.